ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి 9 అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సాప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది. కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నా ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేనివారికి అన్నం పెట్టాలి. అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు. ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు. అన్నప్రసాద సేవగా చెప్పాలి, లేదంటే అన్న సమారాధన అనాలి. మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి. మరి రాశి ఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట. మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగినా తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి, మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము. చూడండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు సింహరాశి వారికి సూచనలు, సలహాలు. 6వ ఇంట్లో రాశ్యాధిపతి సూర్యుడి యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు. మీ శత్రువునిపై విజయాలను కూడా సాధిస్తారు. ఎవరైతే శత్రువులు ఉంటారో ఏ రంగంలో అయినా సరే వారి మీద మీరు తప్పక పైచేయి సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు కూడా 5వ తేదీ తర్వాత 6వ స్థానంలోకి ప్రవేశించడం వలన కోర్టు మరియు స్థిరాస్తులకు సంబంధించి కూడా మంచి ఫలితాలే మీకు కనిపిస్తూ ఉన్నాయి. లాభపడతారు స్థిరాస్తులకు సంబంధించి. ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవటం. ఎన్నాళ్ళు మానసికంగా ఏ విషయం కోసం అయితే మీరు బాధపడుతున్నారో వాటికి సంబంధించినటువంటి కొంత శుభవార్తలు వినటం, ఆ వార్త మీ మనసుకు చాలా హాయిని, తేలికను కూడా చేస్తుందన్నమాట. దేని గురించి అయితే మీరు వెయిట్ చేస్తారో మీరు ఎంతకాలం కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అలా ఉంటుంది మీ పరిస్థితి. కాకపోతే కొన్ని సందర్భాల్లో అవ్వాల్సిన పని కూడా అవనవరు. మీరు నోటు దొరదు కదా, పుసుక్కుని బయటికి ఏదో ఒక మాట ఎక్కడో దగ్గర వాగేయటం వలన అది లీకేజీ అయిపోవటం, దానివలన మరలా ఎవరో ఒకరు అడ్డం పడి పొలబెట్టే పరిస్థితి ఉంటుంది. అందువలన ఏ పరిస్థితుల్లో కూడా మీరు మీ నోటిలో నుంచి గుట్టిని బయటికి రానివ్వకండి. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అతి రహస్యం బట్టబయలు అయిపోతుంది. అలాగే మీకు రావాల్సిన ధనం కూడా ఎక్కడో దగ్గర స్టక్ అయిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువలన మొహమాటానికి పోయి
ధనం విషయంలో మాత్రం మీరు చికాకులు అయితే తెచ్చుకోవద్దు. అలాగే కొన్ని సమస్యలను మాత్రం దైవానికే వదిలేయండి. తప్పకుండా దైవం మీకు అనుకూలంగా ఉంటాడు. అనుకూలమైనటువంటి నిర్ణయాలే జరుగుతాయి. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కాస్త స్లోగా అయినా పర్వాలేదు, కాస్త స్లో అవుతుంది అంతే. వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకైతే కొన్ని అవకాశాలు వచ్చిన వ్యక్తిగత సమస్యల వలన జారవిడుచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే ప్రజల్లో ఉండాలనేటువంటి ఆసక్తి పెరుగుతూ ఉంది. అలాగే సహచరులతో మాత్రం కాస్త ఆలోచించి మీరు వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగస్తులకైతే స్థానచలనం సూచనలు కూడా ఉన్నాయి. బదిలీ కోసం ప్రయత్నించేవారు ఇప్పుడు ప్రయత్నాలు గట్టిగా చేస్తే ప్రమోషన్లతో కూడిన బదిలీలు కూడా రావచ్చు. వృత్తి వ్యాపారస్తులకైతే ఆకస్మిక లాభాలు ఉంటాయి. మీ బిజినెస్ మార్కెట్లో డిమాండ్ కూడా బాగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంది డేస్ మాత్రం. అలాగే నూతన వ్యాపారాలు ఎవరైనా చేయాలి అనుకుంటే పెట్టుబడులకు అనుకూలం. కాకపోతే వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేయించుకోండి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. పార్ట్నర్స్ మిమ్మల్ని దెబ్బతీసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ పరంగా చూసినట్లయితే కాస్త దూరంగా ఉంటేనే చాలా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం కొద్దిగా ఆశాజనకంగా ఉంది. చిరు వ్యాపారస్తులైతే లాభాలు అందుకున్నా అవి ఫైనాన్సర్ల చేతుల్లోకి పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకైతే సాధారణ లాభాలు ఉంటాయి. బిల్డర్స్ ఏదైనా కొత్త వెంచర్లు ప్రారంభించాలి అనుకున్నా చిన్నపాటి ఆటంకాలు అయితే ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కళారంగంలో వారికి మాత్రం అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి మహిళలైతే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేసుకోవడానికి మీరు ఇష్టం లేకపోయినా కొంతమంది దగ్గర తగ్గాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ తప్పదు. మీ పరిస్థితులు మీకు పనులు కూడా అనుకూలంగా మలుచుకోవడానికి కాస్త తగ్గాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. తగ్గితేనే పనులు అవుతాయి. అలాగే శ్రేయోభిలాషుల సలహాలను కూడా మీరు పెడచెవిన పెడతారు. దీనివలన కొంత లాస్ అయ్యే పరిస్థితి కూడా మహిళలకు కనిపిస్తుంది. విద్యార్థులకైతే ఇది చాలా మంచి సమయం. కాన్సన్ట్రేట్ చేసినట్లయితే పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలని స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. అలాగే 2, 9, 11 తేదీలు అనుకూలంగా ఉంటాయి. 4, 6, 13 తేదీలు మాత్రం కొద్దిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే కాస్త బాగుంటుంది. ఓం రాజరూపాయ విద్మహి భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు పఠించండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ మౌని అమావాస్య నాడు మాత్రం చక్కగా సముద్ర స్నానం, నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసింత ఉప్పు, అంటే కళ్ళుప్పు, అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళుప్పు వేసుకోండి. అలాగే లావెండర్ ఆయిల్, ఇప్పుడు మనకి ఈ లవంగ ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు. ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక 4-5 డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. అలాగే ఆ తర్వాత మామూలుగా స్నానం చేసేయండి. ఇది అద్భుతమైనటువంటి రెమెడీ. ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.